అందరికీ పిల్లలకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. జీవికే సంస్థ ద్వారా ఎంతో మంది పిల్లల యొక్క భవిష్యత్ అనేది చాలా బాగుపడింది. మా కజిన్ అన్నమాట ధీరజ్, తనను మేము తన డ్రీమ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏమవుతారో నాన్న అంటే అన్న నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అన్నట్టు డ్రీమ్. మేమందరం ఏమనుకునే వాళ్ళం అంటే సరే డాక్టర్ అవ్వాలంటే మాకు చాలా డబ్బు ఉండాలి అని చెప్పి ఆలోచించాం అన్నమాట. బేసిక్ గా మా పెద్దనాన్న వాళ్ళ బాబు ధీరజ్ అనేటువంటి రైట్. సో మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ చాలా ఫినాన్షియల్ చాలా స్ట్రగుల్ లో ఉంది. ఆ సమయంలో మరి ఎలా నేను చదువుకోవాలనే డ్రీమ్ ఉంది అని చెప్పి నాకు చెప్పాడు అనమాట మా తమ్ముడు. అప్పుడు నేను ఏం చేశానంటే మన జీవికే సార్ వారిని అప్రోచ్ అయ్యాను. అక్కడ అప్రోచ్ అయినటువంటి వేరు బట్టి చూస్తే సార్ చేసేటటువంటి సహాయం ఏదైతే ఉందో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది చేయడానికి వెనకడుగు వేస్తారు. తను ఉన్న పొజిషన్ లో ఎంతో మంది పేద పిల్లలకి ఫీజు విషయంలో కానీ లేదంటే ఎడ్యుకేషన్ లో ఎలాంటి సపోర్ట్ అయినా తర్వాత ఇక్కడ నుంచి బయట కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ప్రతి ఒక్క పిల్లలకి స్టూడెంట్స్ కి దగ్గరుండి లైక్ పేరెంట్స్ జీవిక సార్ ఏంటంటే పిల్లల్ని వాళ్ళ కేరింగ్ తర్వాత యాజ్ ఎ పేరెంట్ గా మాకు ఎవ్రీ వీక్ ఎవ్రీ టైం మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఈవెన్ రాత్రి గుర్తుకొచ్చి కనీసం సార్ మా బాబు ఎలా ఉన్నాడు అన్నప్పుడు ఆ అర్ధరాత్రి కూడా మాకు సార్ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ చూసారా వి అప్రిషియేట్ సీరియస్లీ వి అప్రిషియేట్. మా తమ్ముడు ధీరజ్ ఇప్పుడు ఏజీ హాస్పిటల్లో తను చేస్తున్నాడు. మాది వచ్చేసి మంచిర్యాలలో మా విలేజ్ అయితే వాళ్ళని ఇంకా చాలా లాంగ్ విలేజ్. ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఇప్పుడు వచ్చి ఏజీ హాస్పిటల్లో డాక్టర్ గా చేస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది. వై? బికాస్ ఆఫ్ జీవికే సార్. వి అప్రిషియేట్. జస్ట్ క్లాప్స్ మాత్రమే కాదు, ఇవి హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్ రైట్. పేరెంట్స్ యొక్క డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసేది పిల్లలైతే ఆ పేరెంట్స్ యొక్క డ్రీమ్ ని పిల్లలు చేయకుండా పిల్లలతో చేయించేది ఎవరు? మన జీవికే సార్ రైట్. అండ్ ఇప్పుడు సార్ మీరు ఇచ్చేటటువంటి టాప్ 10 మెంబర్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్. ప్లీజ్ గివ్ ఎ బిగ్ క్లాప్. చాలా మందికి టాలెంట్ ఉంటుంది బట్ నాట్ వే అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళకు 10 మందికి ఉచిత విద్య అని చెప్పి సార్ చెప్పడం చాలా అంటే చాలా అప్రిషియేట్ విషయం. అట్ ద సేమ్ టైం జీవికే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. జస్ట్ ఓన్లీ నాట్ థ్యాంక్స్ రైట్. ఇప్పుడు మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ అందరూ కూడా చాలా ప్రౌడ్ గా మా అబ్బాయి డాక్టర్ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఎంతో మంది తల్లిదండ్రుల యొక్క కళలను సాకారం చేస్తున్నటువంటి మన సార్ గారికి తర్వాత జీవికే సార్ ఎంత స్థాయికి వచ్చినప్పటికీ కూడా తను ఏ ఒక్క రోజు కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కడ కూడా యాటిట్యూడ్ లెవెల్స్ కానీ ఎదిగా ఉండవు. అట్ ది సేమ్ టైం మన తెలంగాణ కాకుండా ఏపీ నుంచి కూడా కొన్ని వందల మంది విద్యార్థులను దగ్గర 3000 more స్టూడెంట్స్ ని ఇప్పటి వరకు మనము డాక్టర్స్ గా చేసినటువంటి చరిత్ర అనేది మన జీవికే వారికి ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఫుడ్ అలవాటు కదా, తల్లిదండ్రులు వండే భోజనాలు ఇక్కడ అలవాటు కదా. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా మన తెలుగు వంటకాల గురించి స్పెషల్ గా మన కరీంనగర్ నుంచి షెఫ్ వాళ్ళని పెట్టి మరి కూడా మనకున్నటువంటి మన పిల్లల ఆరోగ్యం దృష్టిలో కూడా పెట్టి క్లియర్ గా మా పిల్లలందరినీ కూడా చాలా బాగా చూస్తుంది. అందుకు వాళ్ళ ఆరోగ్య పరంగా కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా చూస్తూ మా పిల్లలందరికీ మంచి ఫ్యూచర్ ఇచ్చినటువంటి విజయ్ సార్ గారికి ధన్యవాదాలు.